ఇప్పుడు ఈ 75 years of Independence Day celebrations గురించి కానీ న్యూ కోడ్ ఫర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ ఐ వాంట్ యూ టు టేక్ యువర్ ఒపీనియన్. 75 years before we got independence, అందరికీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క ఇంటి మీద తిరంగా పెట్టాలి అన్నా తిరంగా కొనుక్కున్నాం కానీ మాకు ఇల్లు లేదు, ఎక్కడ పెట్టాలి అన్నా అని అడిగినారు. ఇండిపెండెన్స్ వచ్చిన టు హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిస్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ కదా సార్. ఇండియా అంటే స్టార్టింగ్లో ఇండియా స్టాండ్స్, డెమోక్రసీ స్టాండ్స్ ఆన్ 3 pillars. లెజిస్లేచర్స్ అంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్. ఆల్మోస్ట్ నేను విన్నాను ఒక 15 ప్లేసెస్కి మీరు ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్ళాలి అని. సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా రేపు ఎలా ఉంటుంది? ఐ వాంట్ టు నో. రంజాన్, బక్రీద్ కంటే ఇంపార్టెంట్ నాకు ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ గాంధీ భవన్ పోతాం. మీరు వార్తలు ఎవ్రీడే వార్తలు చూస్తూ ఉంటారా? ఎవ్రీడే. అండ్ ఒక కామన్ మ్యాన్లా చూస్తారా, ఒక పొలిటీషియన్లా? దానికోసం ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, ప్రతి ఒక్క పొలిటీషియన్కి నేను తిట్టా. వాళ్ళని తిట్టడమే కాకుండా గైడ్ లైన్ పారామీటర్స్ కూడా మీరు ఎప్పుడైనా అప్రోచ్ చేశారా? కానీ అందరు తోక కుక్కలాగా ఉన్నది. అండ్ ఎవ్రీడే మీ దగ్గరికి చాలా మంది హెల్ప్ కోసం వస్తూ ఉంటారు, లేదా మాట సహాయం, ఆర్థిక సహాయం. మీ డే పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుందా, విత్ దేర్ హోప్స్ అండ్ బ్లెస్సింగ్స్, ఆర్ హౌ డూ యూ మేనేజ్ ఇట్? నో బికాస్ నేను టోటల్ అంకితం ప్రజలకి చేసిన జీవితం. భగత్ సింగ్ మీకు ఆదర్శం, రైట్? మీరు భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకున్నట్టు మీరు చేసే సర్వీస్ కానీ, హెల్ప్ కానీ, గైడెన్స్ కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ దగ్గరికి వచ్చిన అభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది నా పేర్లు రాసుకున్నారు, నా ముఖం టైటిల్ ఉన్నాయి. అసలు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కాంగ్రెస్ పార్టీ పునాదిరాళ్ళు, మెయిన్ స్టోన్. అండ్ వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలా స్ట్రగుల్ నుంచి మనం ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం. ఫస్ట్ మీరు హిస్టరీలో పోతే ఫౌండేషన్ అంటే కాంగ్రెస్. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రజలకి న్యాయం దొరికినప్పుడు, అందరికీ శిక్ష దొరికినప్పుడు, అందరికీ భోజనం దొరికినప్పుడు, అందరిది హెల్త్ బాగున్నప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, బిజినెస్ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు, అప్పుడే రియల్ ఇండియా, రియల్ ఫ్రీడమ్ కరప్షన్తో ఆక్యుపై అవుతుంది. కరప్షన్ పోవాలి. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో ఐ థింక్ మీరు కూడా చాలా బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. ఘర్ ఘర్ మే తిరంగా సాంగ్ కూడా చాలా వైరల్ అవుతోంది. అండ్ ఇట్ ఈస్ బ్రింగింగ్ ద పేట్రియాటిజం అండ్ ద వెరీ పాజిటివ్ వైబ్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పుడు ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి కానీ న్యూ కోడ్ ఫర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ ఐ వాంట్ యూ టు టేక్ యువర్ ఒపీనియన్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. 75 years బిఫోర్ వి గాట్ ఇండిపెండెన్స్. సో అందరికీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ నమస్కారం తానియా గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇది ఇండియాలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, కానీ నంబర్ 1 ఫెస్టివల్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇవాళ అందరి చేతిలో ఫ్లాగ్ కనిపిస్తున్నది. అండ్ అది ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తుంది అంటే 135 crore పీపుల్ ఆర్ వన్. నో రిలీజన్, నో రీజన్, నో జెండర్, నో లాంగ్వేజ్, ఆల్ ఆర్ ఈక్వల్. అండ్ వీఆర్ హిందుస్థానీ. సచ్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఇప్పుడు ఈ హర్ ఘర్ తిరంగా ఇనిషియేటివ్ ఇస్ టేకెన్ బై నరేంద్ర మోదీ, బీజేపీ. బట్ దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ అవర్ కంట్రీ. సో 75 yearsలో మనం ఏం సాధించుకున్నాం? 70% సాధించుకున్నాం. ఇంకా మన గోల్ నెక్స్ట్ 25 yearsలో ఏమి ఉండాలి? దానిలో నా అభిప్రాయం తీసుకుంటే ఇండియా ఈజ్ స్టిల్ ఫైటింగ్ ద ఫ్రీడమ్ ఫర్ పావర్టీ. ఇండియా ఈజ్ స్టిల్ ఫైటింగ్ freedom for corruption. India is still fighting with the false promises. Political parties, political leaders
ఇస్తారు చెప్తారు. ట్రూ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు, కులం మతం పక్క పెట్టి వాళ్ళకు ఆపర్చునిటీ మనం ఇప్పియగాలి. ఆ బిలో పావర్టీ లెవెల్ లోవర్ మిడిల్ క్లాస్ కావాలి, లోవర్ మిడిల్ క్లాస్ కావాలి, మిడిల్ క్లాస్ రిచ్ కావాలి. ఉట్టి పొలిటీషియన్స్, ఉట్టి పొలిటికల్ పార్టీ బాధ్యత లేదు. ఈ బాధ్యత అందరు తీసుకోవాలి ఈక్వలీ. ఇలా ఇండిపెండెన్స్ డే 11th నుంచి 15 దాకా అమృత్ మహోత్సవ్, అందరి చేతిలో ఫ్లాగ్ ఉన్నది, అందరు పేట్రియాటిక్ సాంగ్లు వింటున్నారు. సోషల్ మీడియా కానీ పోస్టులు కానీ ఎక్కడ చూస్తే హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్తున్నారు. వెరీ గుడ్, అది తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్క ఇంటి మీద తిరంగా పెట్టాలి అన్నారు మోదీ గారు. నేను కాంట్రడిక్ట్ చేస్తలేను. మోడీ గారు మా ప్రధానమంత్రి, నేను ఓటు వేయలేదు కానీ మా ప్రధానమంత్రి. కానీ నాకు ఒక ఆన్సర్ కావాలి. చాలామంది నా కాన్స్టిట్యుయెన్సీలో వచ్చి అన్నా తిరంగా కొనుక్కున్నాం కానీ మాకు ఇల్లు లేదు, ఎక్కడ పెట్టాలి అన్నా అని అడిగినారు. సో ఆ ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్ నుంచి 2014 ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2022 దాకా ప్రతి ఒక్క మంచి దగ్గర ఇల్లు ఉంటుంది అని చెప్పినారు. 50 మిలియన్ ఇల్లు కడతా అని చెప్పినారు. 30 మిలియన్ ఇల్లు రూరల్లో కడతా, 20 మిలియన్లు అర్బన్లో కడతామన్నారు. ఇప్పుడు ఆ ఇల్లులో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మా స్టేట్కి వస్తే మా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ చెప్పినారు, అందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ గురించి మాట్లాడతా ముఖ్యమంత్రి, ఉట్టి 5,000 ఇల్లులు ఇచ్చినారు. మీరు ప్రామిస్ ఎంత చేస్తారు? 10 లక్షలు. ఆ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ తిరంగా అండ్ కీపింగ్ అప్ ద ప్రామిసెస్, అది మేము అగ్రి చేస్తాం. కానీ ప్రధానమంత్రికి స్ట్రేట్ క్వశ్చన్, ఇల్లు లేనివాడు ఆ జెండా ఇక్కడ పెట్టాలి. మీరు 222 టార్గెట్ అని ఇచ్చినారు, మీకు ఇంకా ఎంత సమయం కావాలి? హౌ మచ్ టైమ్ డూ యూ రిక్వైర్? అది నా క్వశ్చన్. సో గ్రేట్ ఫీలింగ్. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ల్యాక్ ఆఫ్ హ్యావింగ్ justice in some aspects. Independence ochina to have a proper justice in some aspects, that is not being fulfilled కదా sir. Justice ఇప్పుడు ఇండియా అంటే స్టార్టింగ్లో ఇండియా స్టాండ్స్, డెమోక్రసీ స్టాండ్స్ ఆన్ 3 pillars and there was a 4th pillar. First pillar legislatures అంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్, పార్లమెంట్, అసెంబ్లీ, లెజిస్లేచర్స్. Second one is bureaucracy, IAS, IPS, rank officer, gazetted officers and all. Third comes judiciary. And fourth, from 1990, press has become the 4th pillar. ఇప్పుడు మీరు జుడిషియరీ గురించి మాట్లాడుతున్నారు. జుడిషియరీ అంటే ఇండిపెండెంట్ ఉండాలి. ఇప్పుడు జుడిషియరీ ఈజ్ కంట్రోల్డ్ బై ఫ్యూ పొలిటీషియన్స్, సెంటర్ గవర్నమెంట్. జస్టిస్ ఎట్లా పూర్తిగా వస్తుంది? ఇప్పుడు స్ట్రేట్గా చెప్తున్నా, నేను కూడా పొలిటీషియన్. ఇలా లెజిస్లేచర్ తీసుకుంటే మొత్తం ఇండియాలో పొలిటీషియన్స్ అంటే 90% దొంగలు, చీటర్స్, జోకర్స్. బ్యూరోక్రసీ ఆఫీసర్స్ 50% పనిచేయరు, కరప్టెడ్. దాని తర్వాత జ్యుడిషియరీ వస్తే 50-50. ప్రజలకి అడిగితే నాకే అర్థం ఎప్పుడు దొరకాలి అన్నా జస్టిస్, లా ఉన్నది, నెక్స్ట్ జనం అయితే జస్టిస్ దొరుకుతుంది. ఇది మన జస్టిస్ సిస్టమ్ మీద పబ్లిక్ ఒపీనియన్. ప్రెస్ చూస్తే 70% ఎవరిది? గవర్నమెంట్. ఎవరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, ఎవరు వాళ్ళ చైర్మన్ పనులు చేస్తున్నారు, ఏ పార్టీతో ఎఫిలియేషన్, అట్లా టిల్ట్ అవుతున్నారు. సో అక్కడ కూడా 50-50. సో ఈ దేశం ప్రతి ఒక్క మంచి 135 crores ఏం డ్రీమ్ చూస్తుంది? ఇండియా సూపర్ పవర్ కావాలి. ఈ నలుగురు 80% ఇవ్వాలి. ఏ రోజు వీళ్ళు నలుగురు 80% ఇస్తారు, ఆ రోజు మనం సూపర్ పవర్ అవుతాం. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఇది పబ్లిక్ చెప్పింది నాకు, దానిలో మీ ముందు పెడుతున్నా. సార్ మీ డే ప్రతిరోజు ఎలా స్టార్ట్ అవుతుంది? స్పెషల్లీ రేపు 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నా. ఐ నో యు ఆర్ లైక్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. ఆల్మోస్ట్ నేను విన్నాను ఒక 15 ప్లేసెస్కి మీరు ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్ళాలి అని. సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ప్రత్యేకంగా రేపు ఎలా ఉంటుంది? ఐ వాంట్ టు నో. డైలీ 7 o'clock లేస్తాం, వర్క్ స్టార్ట్ చేస్తాం, ఫోన్లో ఉంటాం, 10 o'clock ఆఫీస్ పోతాం, దాని తర్వాత 10 to 5 ఆఫీస్లో ఉంటాం, 5 o'clock వస్తాం, ఒక 15-20 minutes పండుకుంటాం అంటే పవర్ న్యాప్. దాని తర్వాత జాగింగ్ చేస్తాం, మళ్ళీ అందరు వచ్చి భోజనం అవుతుంది. దాని తర్వాత హైదరాబాద్ ఎంపీ కంటెస్ట్ చేసిన, నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది, 20 lakhs మంది నాతో లింక్ ఉంటారు.
సో ఎవ్రీడే 5 to 6 ఫంక్షన్స్ ఉంటుంది. దాని తర్వాత 2 సావులు ఉంటాయి. అది చేసుకున్న తర్వాత ఇంటికి వస్తా. 11:30 భార్య ఉంటుంది. భార్యతో అర్ధగంట మాట్లాడుతూ దాని తర్వాత మళ్ళీ స్నానం చేస్తా. రాత్రి 12 గంటలకి స్నానం చేస్తా. ఒక స్టడీయింగ్ రూమ్ ఉన్నది, అక్కడ పోయి 1 గంటన్నర చదువుతా. దాని తర్వాత రాత్రి ఎండింగ్ 2 o'clock క్రైమ్ పెట్రోల్ ఆ ఛానల్ చూస్తా. మా ఇద్దరు 2 పెట్లు ఉన్నాయి, కుక్కలు. ఒక ఛాంప్ ఉన్నాడు, ఒక గబ్బర్ ఉన్నాడు. ఆ ఛాంప్ గబ్బర్తో పండుకుంటా. అది నా డైలీ రూట్. టుమారో స్పెషల్ ఉన్నది కాబట్టి పేరు ఫిరోజ్ ఖాన్ కానీ ఆత్మ భగత్ సింగ్. సో ఫర్ మీ అది బిగ్గెస్ట్ ఫెస్టివల్ నాకు. రంజాన్ బక్రీద్ కంటే ఇంపార్టెంట్ నాకు ఇండిపెండెన్స్ డే. సో మార్నింగ్ ఎట్లయినా 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గాంధీ భవన్ పోతాం, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం. అక్కడ నుంచి పాదయాత్ర ఉన్నది. పాదయాత్ర జవహర్లాల్ నెహ్రూ స్టాచ్యూ దాకా పోతాం, అబిట్స్ GPO దాకా. అక్కడ నుంచి మళ్ళీ ఇంటి దగ్గర వస్తాం. బైక్ ర్యాలీ ఉన్నది, ఒక 300 బైక్స్ మొత్తం నాంపల్లి కాన్స్టిట్యువెన్సీ తిరుగుతాం. ఒక 15 ఫ్లాగ్ హాస్టింగ్స్ ఉన్నది. దాని తర్వాత 3 o'clock వచ్చి మొత్తం మా క్యాడర్తో యూసుఫ్ ఫంక్షన్ హాల్లో లంచ్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. సార్, బీయింగ్ ఎ పొలిటీషియన్, మీరు ఎవ్రీడే వార్తలు చూస్తూ ఉంటారా? ఎవ్రీడే. అండ్ ఒక కామన్ మ్యాన్లా చూస్తారా, ఒక పొలిటీషియన్లా తెలుసుకోవాలని చూస్తారా? నో, కామన్ లాగా చూస్తా. దానికోసం ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, ప్రతి ఒక్క పొలిటీషియన్కి నేను తిడతా. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కే తిడతా, బీజేపీకి, ఎంఐఎంకి, టీఆర్ఎస్కి ఎవరైనా తిడతారు. కానీ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్, ఎందుకంటే నేను కామన్ మ్యాన్, సింపుల్ లాజిక్. సో పొలిటీషియన్ ఎప్పుడు లేను, నేను లీడర్ కావాలని కోరిక. అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఒక లీడర్ లాగా సస్తా. వాళ్ళని తిట్టడమే కాకుండా గైడ్ లైన్ పారామీటర్స్ కూడా మీరు ఎప్పుడైనా అప్రోచ్ చేశారా? 100 సార్లు చెప్తాం, ఇది రాంగ్, ఇది రైట్. అందరు వింటారు, కానీ అందరు తోక కుక్కలాగా ఉన్నది, ఏం చేయలేము మనం. మీరు ఇంత టైట్ స్కెడ్యూల్ చెప్పారు మీ గురించి. మీరు మీటింగ్స్ అటెండ్ అవుతారు, లైక్ ఇనాగ్రేషన్స్, వాట్ ఎవర్, సో మెనీ ప్లేసెస్ మీరు వెళ్తూ ఉంటారు. ఐ నో దట్ దెర్ ఆర్ ఫ్యూ bullets లెఫ్ట్ ఓవర్ ఇన్ యువర్ బాడీ. సో హౌ డూ యూ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్స్? మీ చాలా బిజీ స్కెడ్యూల్ కానీ, మీ హెల్త్, మీ మెడికేషన్స్, హౌ డూ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? 2 things తానియా గారు. 1 ప్యాషన్, నేను ఇవ్వాలి, సమాజంకి ఇవ్వాలి, ప్రజలకి ఇవ్వాలి, దేశంకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఆ ప్యాషన్ ఎప్పుడు నాకు లైఫ్ పెడుతుంది. ఒక్క స్మైల్ ఎవరికైనా నేను హెల్ప్ చేసినప్పుడు ఆ స్మైల్ నాకు 1 day ఎనర్జీ ఇస్తుంది. సో అట్లనే బతుకుతా. అండ్ ఎవ్రీడే మీ దగ్గరికి చాలా మంది హెల్ప్ కోసం వస్తూ ఉంటారు, లేదా మాట సహాయం, ఆర్థిక సహాయం, చాలా మంది వస్తూ ఉంటారు. మీ డే పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుందా, విత్ దేర్ హోప్స్ అండ్ బ్లెస్సింగ్స్, ఆర్ హౌ డూ యూ మేనేజ్ ఇట్? నో, బికాస్ నేను టోటల్ అంకితం ప్రజలకి చేసిన జీవితం. అంకితం చేసినప్పుడు ప్రజలకి ఇవ్వాలి నేను. సో నేను ఎప్పుడు ఇస్తాను, ఒక హ్యాపీనెస్ వస్తుంది. లైక్ ఎ లైట్. ఆ లైట్ వెలుతురు ఇస్తుంది, డార్క్నెస్కి తీసేస్తుంది. సో ఆ లైట్ టైప్ క్యారెక్టర్ నాది. సో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నా గురించి ఎవరు మంచిగా మాట్లాడతారు, నా గురించి ఎవరు ప్రే చేస్తారు, నాకు అనవసరం. నాకు దేవుడు ఎందుకు జీవితం ఇచ్చింది నాకు అర్థమైంది. ప్రజలకి అంకితం కావాలి, విప్లవం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. ఈ ఫాల్తూ పాలిటిక్స్కి ఒక వేరే దారుల్లో తీసుకుపోవాలి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఇమాందారు ఉన్నారని ఇంత గట్టిగా ఇండియా తయారైంది. ఇప్పుడు ఇంకా ఇమాందారీ కావాలి. లకునాస్ ఉన్నాయి మన సిస్టంలో ల్యాబ్స్లు ఉన్నాయి. ఏదైనా ఇండియాలో టెంపుల్ ఉన్నాయంటే 2 టెంపుల్లు, ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ. దానిలో పోవాలి, మార్పు తీసుకురావాలి, ఇండియాకి సూపర్ పవర్ తీసుకుపోవాలి. ఎవరికి ఆపర్చునిటీ దొరకకపోతే వాళ్ళకు ఆపర్చునిటీ ఇప్పించాలి. కులం మతం పక్క పెట్టాలి, మానత్వం ఉండాలి, హిందుస్థాన్ ఉండాలి. అదే మైండ్ సెట్లో నేను రాజకీయంలో వచ్చిన. సో పొద్దుగాల లేస్తేనే నేను ఎప్పుడు థ్యాంక్ యూ దేవుడా, మళ్ళీ 24 hours ఇచ్చినావా, రేపు ఉంటుంది పోదు నాకు తెలియదు, కానీ 24 hours నేను ఇవ్వాలి. ఆ తపనతో నేను ముందుకు పోతా. లైక్ మీరు అన్నట్టు, మీరు భగత్ సింగ్ మీకు ఆదర్శం, రైట్? మీరు భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు, మీరు చేసే సర్వీస్ కానీ, హెల్ప్ కానీ, గైడెన్స్ కానీ, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ దగ్గరికి వచ్చిన అభిమానులు, గుర్తుండిపోయిన వ్యక్తులు అలా ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ ఛానల్ ఉంటే పొగరు, చాలా మంది నా పేర్లు రాసుకున్నారు, టైటిల్ ఉన్నాయి, నా ముఖం టైటిల్ ఉన్నాయి. సో మీకు కూడా వీరాభిమానులు ఉన్నారు? ఉన్నారు. థ్యాంక్ యూ. సో అది నాకు ఇన్స్పైరింగ్. ఇప్పుడు నాకు హోప్ కొద్దిగా తక్కువ కనిపిస్తే ఆటోమేటిక్లీ నేను అది మాటలరే నా టైటిల్ ఉన్నాయి, నా పేర్లు ఉన్నాయి. సో ఎంథూజియాజం వచ్చేస్తుంది నాకు. సో యు ఆర్ ఎ రియల్ హీరో టు ఫ్యూ పీపుల్. 100% I can say many. No,
సో ఆ రీల్ హీరో అండ్ ఇంకా రియల్ హీరో మీద ఫరక్ చెప్తా తానియా గారు. ఆ రీల్ హీరో టేక్ మీద టేక్ ఇస్తాడు, నేను ఒకటే దానిలో స్టోరీ ఫినిష్ చేస్తా. అది ఆపర్చునిటీ దేవుడు ఇచ్చిందని మాకు. అసలు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కాంగ్రెస్ పార్టీ పునాది రాళ్ళు, మెయిన్ స్టోన్, అండ్ వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలా స్ట్రగుల్ నుంచి మనం ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం. కానీ ఎన్నో విజయాలు లైక్ ఐఐటి, ఇస్రోస్ ఎన్నో స్థాపించబడ్డాయి మీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. సో ఈరోజు వాటి పాజిటివిటీస్ చాలా ఉన్నాయి, కానీ మైనస్లు, నెగిటివిటీస్ కూడా ఏమన్నా ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మీరు హిస్టరీలో పోతే ఇండిపెండెన్స్ తెచ్చింది దానిలో మెయిన్ ఫౌండేషన్ అంటే కాంగ్రెస్. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబూ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే గాంధీజీ మొత్తం నాన్ వైలెన్స్ అది ఎంత పెద్ద ఆయనకు ప్లస్ పాయింట్ అంటే ఎవరైనా ఒక టైంలో ఆ నాన్ వైలెన్స్ మర్చిపోతారు, కానీ గాంధీజీ పట్టుకున్నారు. సో సుభాష్ చంద్రబోస్ ఓకే ఈ నాన్ వైలెన్స్తో కాదు అని ఆయన వేరే స్టైల్లో పోయినారు. సో యాక్చువల్లీ మీరు మొత్తం హిస్టరీ చూస్తే వేరే ఏదైనా పొలిటికల్ పార్టీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లేదు. క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ఓన్లీ వన్ పార్టీ, దట్ ఈస్ కాంగ్రెస్. అది వెరీ ఇంపార్టెంట్. సో ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చినాం రక్తం ఇచ్చి. ఇప్పుడు ఇండిపెండెన్స్ కాపాడాలి అంటే మనం రక్తం పెన్లో పెట్టాలి. డెవలప్మెంట్ చేస్తేనే ఆ ఇండిపెండెన్స్ కాపాడుతుంది, లేకుంటే మనం సేవ్ చేయలేం. ఇప్పుడు ఫైటింగ్ ఎట్లా అయిపోయింది అంటే నా లెక్క ప్రకారం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాచా నెహ్రూ జిందాబాద్, దాని తర్వాత ఇందిరాగాంధీ ఇండియా, ఇవాళ హర్ ఘర్లో మోదీ. ఏమర్థమవుతుంది మనకు? మన డెమోక్రసీలో ఒక పర్సనాలిటీలు ఆక్యుపై చేస్తున్నారు. రియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే పబ్లిక్ జిందాబాద్ రావాలి, జనతా జనార్దన్ రావాలి, అప్పుడే రియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. సో ఇండిపెండెన్స్ తెచ్చినప్పుడు ఒక అవుట్ సైడర్ బ్రిటిష్తో ఫైట్ ఉన్నది. ఇలా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్సైడర్తో ఫైట్ ఉన్నది. ఎవరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి వాడు 1000 కోట్లు అయిపోతున్నాడు. ఎవరి దగ్గర ₹1,00,00,000 ఉన్నది వాడి దగ్గర 10 కోట్లు వస్తున్నది. కానీ ఎవరు బీదోడు ఎవరి దగ్గర 500 ఉన్నది వాడు 499 అయిపోతున్నాడు, కానీ 1000 అయితలేడు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అది మెయిన్. ఒక ఇండియాకి సూపర్ పవర్ కావాలి, ఒక అడ్వాన్స్ కంట్రీ కావాలి అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇలా ఎడ్యుకేషన్ చూడండి, మా నాంపల్లికే రండి, గవర్నమెంట్ స్కూల్ తీసుకోపోతా పరిస్థితి చూడండి. మీకు హాస్పిటల్ తీసుకోపోతా నీలోఫర్ పరిస్థితి చూడండి. మెటర్నిటీ హాస్పిటల్ తీసుకోపోతా నాంపల్లి పరిస్థితి చూడండి. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేస్తున్నారు, వెరీ గుడ్. హిందుస్థాన్ జిందాబాద్ థా, ఉన్నది ఉంటుంది ఉండాలి. కానీ రియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రజలకి న్యాయం దొరికినప్పుడు, అందరికీ శిక్ష దొరికినప్పుడు, అందరికీ భోజనం దొరికినప్పుడు, అందరిది హెల్త్ బాగున్నప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, బిజినెస్ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు, అప్పుడే రియల్ ఇండియా, రియల్ ఫ్రీడమ్ కరప్షన్తో ఆక్యుపై అవుతుంది. కరప్షన్ పోవాలి, అప్పుడే రియల్ ఫ్రీడమ్ వస్తుంది అని